ఇంత చేపలు ఎగిరితే ఇప్పుడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం ఆనందాల ఇంటికి వెళ్ళి 2 మాన్స్టర్ ఫిష్ పిక్ చేయడానికి వెళ్తున్నాం. అది ఏంటో మీరు చూద్దాను. ఆల్రెడీ మీకు నా పాత వీడియోస్ లో నేను చెప్పాను. సో మీరు ఒకవేళ మీకు ఐడియా ఉంది లేదు అంటే పాత వీడియోస్ లో మీరు వెళ్ళి చూడొచ్చు. ప్లస్ ఈ వీడియోలో ఇప్పుడు వెళ్ళి తెస్తున్నాము. అండ్ అది ఎలా తెస్తాను అనేది అంతా మీకు చూపిస్తాను, ఎందుకంటే చాలా పెద్ద సైజ్ మాన్స్టర్స్ అవి. సో బేసిక్ గా అవి మన అల్బినో ట్యాంక్ లో యాడ్ అవుతాయి. సో గెట్ రెడీ గైస్. సో లెట్స్ కంటిన్యూ. హాయ్ గైస్, సో మనం వచ్చేసాము ఆనంద్ ఫ్లాట్ కిందకి. ఆనంద్ గారు మాకు ఇంకా కనిపించలేదు. హాయ్ హాయ్ గ్రిఫ్. హాయ్. ఈ మధ్య హైగ్రీ కూడా సెలవులు, అందుకే నాతో ఉన్నాడు ఎక్కువసేపు. ఇంకా బకెట్ పెట్టుకో. బకెట్ తెచ్చావు ఎందుకంటే చేపలు చాలా పెద్ద గైస్, కవర్ లేదు అంత పెద్ద. సో బకెట్ లో తీసుకెళ్ళాలి అందరం. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఆనంద్ గారు ఫోన్ చేయాలి. మంచి వీడికి సిగ్గు తగ్గలేదు భయ్. హాయ్ హాయ్ బ్రో. పదా అలా దెయ్యాలని నించోకరా ప్లీజ్. అంతే. సో గైస్, ఆనంద్ సెటప్ యాజ్ యూజువల్ సూపర్. సో బేసిక్ గా ఈ 2 కొట్టుకుంటాయి కదా, ఇవి మన ఇంటికి వెళ్తున్నాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో వాటర్ స్ప్లాష్ అంతా కనిపిస్తుంది కదా. సో బేసిక్ ఇవి 2 చేసిన పని. ఇవి చాలా స్ప్లాష్ చేస్తాయి. సో అందుకు ఇవి మా అక్వేరియం కి షిఫ్ట్ చేయబోతున్నాం. ప్లస్ ఆనంద్ రెట్టెల్ కూడా చాలా పెద్దది అయిపోయింది. ఇది మొన్న నువ్వు ఊరెళ్ళి వచ్చిన ఎఫెక్ట్ కదా. నాకు బోల్డ్ అయిపోయారు. స్నేహిల్స్ ఇరికి వచ్చేసే బోల్డ్ కనిపించట్లేదు. తినాలా అవి హార్జాంట్లో పట్టుకులా ఇంత చేపలు ఎగిరితే ఇప్పుడు ఎందుకని ఇప్పుడు అలాగే ఉంటున్నాయి. కార్ లో ఉంటుంది, నా కార్ లో ఉంటది. అయితే సినిమా చాలా అందంగా అది. ఇంకొకటి అడ్వాన్స్ నీకు. ఇప్పుడు ఇంకోటి ఎలా కూడా అంతే. చాలా ఫాస్ట్ పెరిగి బాగా తింటాయి. ప్రాబ్లం ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది. ఇక పళ్ళు చూపించు. ఇంకా పిరానా ఫ్యామిలీ బట్ ఆమ్నివర్స్, వెజ్ నాన్ వెజ్ 2 తింటారు. పొమోగ్రానేట్ తినండి. ఆల్ ది బెస్ట్. పొమోగ్రానేట్స్ తింటాయి, ఇవి ఫ్రూట్స్ కూడా తింటాయి. ఫిష్ కీరా తినేసింది, క్యారెట్ తినేసింది. అరే ఆ డాలర్స్ కూడా ఇందులో వేసి వద్దు వద్దు వద్దు. సెటిల్ అయ్యేది అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయను ఇవాళ. ఎక్కువ టైం వేస్ట్ చేయను, దూకేస్తున్నాయి. సో పట్టుకెళ్ళిపోదాం గైస్. వాటర్ డాలర్ పెట్టేద్దాం ఫస్ట్ అయితే. గైస్, $4 సిల్వర్ కూడా ఆనందిస్తున్నాడు. సో ఇది ఇచ్చడం కారణం కూడా మీకు చూపిస్తాను. బేసిక్ గా సిల్వర్ డాలర్స్ తీసి ఎప్పుడు ప్లాంటెడ్ ట్యాంక్ లో వేయకండి. మీరు ఇక్కడ చూస్తున్నారు, లాస్ట్ టైం వీడియో మీరు చూసుంటే ఈ ట్యాంక్ లో ఫుల్ ప్లాంట్స్ ఉండేది. ఇప్పుడు జస్ట్ ఈ వ్యాలసీరియల్ కొన్నే మిగిలాయి. మిగతా ప్లాంట్స్ అన్ని ఈ సిల్వర్ డాలర్స్ తినేసాయి అనమాట. 2 days ఊరెళ్ళి వచ్చేదాకా ఫుల్ గా అంతా ఖాళీ చేసింది ట్యాంక్ అంతాను. సో బేసిక్ గా ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, సిల్వర్ డాలర్స్ ఎప్పుడు మనం ప్లాంటెడ్ ట్యాంక్ లో వేయకూడదు. ఇవి బేసిక్ గా ఏంటంటే మీకు ఆనంద్ కూడా చెప్పినట్టు వెజ్ పిరానాస్ అనమాట. పిరానాస్ అలాగే నాన్ వెజ్ తింటే పూర్తి వెజిటేరియన్. ఏం దొరుకుతుందో వెజ్ లో అన్ని తినేస్తుంది. సో ఇట్లా ఫీడింగ్ కూడా మీకు చూపిస్తాను. అది ఏమంటారు, కొత్తిమీర కూడా వేసి చూపిస్తాను మీకు. అది ఎలా తింటే మీరు చూస్తారు ఫ్యూచర్ లో. ఓకేనా? సో మన ఫ్లవర్ కూడా, ఆనంద్ ఫ్లవర్ కూడా ఫుల్ పెద్ద అయిపోయింది. చాలా మంచి కలరేషన్ వచ్చింది.
చూస్తున్నారు ఆస్కర్ యాజ్ యూజువల్ ఫుల్ బ్యూటీ. అండ్ మన స్ట్రిమ్స్ కూడా అప్గ్రేడ్ అయ్యా, చాలా పెరిగాయి కనబడతాయి. ఇంకొండి ఒకటి కనిపిస్తుంది నాకు, బేబీస్ కూడా ఒక బేబీ పక్కన ఉంది ఫుల్గా. సో ఓకే, ఇప్పుడు ఈ రెండుని ఇక్కడ వేస్తాం, సైలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ షేప్ చేద్దాం. ఏంట్రా కార్లో ఉండవు కంగారు పడక. ఓకే అనంత్ బయలుదేరుతాడైతే. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ రావడానికి. ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. ఇప్పుడు క్లాస్ ఉంది వాళ్ళ మా అమ్మ. బాయ్ బాయ్. ఓకే సేఫ్గా వచ్చాము. దానికి ఏం అయిపోలేదు, స్ట్రెస్ అవుతున్నాయి కదా అందుకే పడుకొని ఉన్నాయి అంతే తప్ప ఇంకేం కాదు. కీ ఎంత పోయి డోర్ తీస్తే లాన్కి వెళ్ళి పడుకుని పోదా అని ఉంది. సరే డోర్ తీసేద్దాం ఫస్ట్. నువ్వు లాన్ పో, నువ్వు ఎందుకు ఇద్దరు వెళ్ళిపోయారు. ఓకే అవి అక్కడ వేసే ముందు ఫస్ట్ ఇది నేను కొంచెం లూజ్ చేస్తాను, లేదు అంటే కష్టం అయిపోతుంది. ఓకే లైట్స్ కూడా అయినా సేఫ్గా పడుతుంది లేదా మీకు అందరికీ. ఈ టైంకి రూమ్ అంతా మళ్ళీ నాది గుంతకాలంగా ఉంది. చాలా మినీ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, సో మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను నేను. అండ్ ఇది తీసేయాలి, రిప్రజెంటేటివ్గా పెట్టాలి. నేను ఇప్పుడు కష్టపడాలి. వీడియో ఎలా తీస్తానో నాకు తెలియదు గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ టెంపరేచర్ సెట్ చేద్దాం. అలాగో సేమే ఉంటుంది, ప్రాబ్లం లేదు. వీటిని మాత్రం మనం అలిగేటప్తో వేసేస్తాను. నేను తినలేవులే, పెద్ద సైజు ఇది. 4 బాగానే ఉన్నాయి. ఇది కష్టపడాలి. వాటి మీద పెద్ద సైజు డబుల్ ఉన్నాయి, ఇది ఈజీగా. ఓకే నేను ట్రైపోర్డ్లో పెడతాను, మామూలుగా అయితే వేయలేను. ఓకే గైస్ ఫస్ట్ ఇవి వేసేద్దాం. మీకు ఇంకోటి ఏంటంటే వీటిని నేను స్పెషల్గా నాకు చెప్పడం అలవాటు ఏంటంటే ఇవి డైమండ్ ఫిష్ అని చెప్పడం నాకు అలవాటు. ఎందుకని రీజన్ చూపిస్తాను. ఇదిగోండి మీకు టీత్స్ కూడా చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు, వీటికి టీత్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవి బేసిక్గా ఫుల్ డైమండ్ లాగా మెరుస్తుంది కాబట్టి అందుకే దీన్ని నేను డైమండ్ ఫిష్ అంటాను. ఓకే ఆనంద్ సేఫ్గా వచ్చే. కొంచెం స్ట్రెస్ అయిపోయాయి కదా అందుకే కొంచెం ఇలా పడుకుని పోతున్నాయి, పర్లేదు. కాసేపు మనం టైం స్పెండ్ వదిలేస్తే సెట్ అయిపోద్ది. ఆడ ఎలాగో సెట్ అయిపోయాడు అలాగే. సో చిన్నవి 2 నావి, పెద్దవి 2 ఆనంద్ గడివి తెచ్చిన పాకులు ఇవి. సో మన అల్బినో పాకుస్ ఈ 4 బాగా పెరగాలని కోరుకుంటున్నా. ఇవి తప్పు చేశాను, పెద్ద ఎక్వేరియంలో వేస్తే బాగుందేమో అనిపిస్తుంది, కానీ ఓకేలే ఇక్కడ ఫస్ట్ సెటిల్ అయిపోయి దానికి 4 ఒకేసారి అప్పుడు పెంచుకుంటాను. వీడైతే సెట్ అయిపోయాడు ఆల్మోస్ట్. వీడు కొంచెం స్ట్రెస్ అవుతున్నాడు, పర్లేదు వాటర్ వేసాను కాబట్టి సెట్ అయిపోతాడు. కొంచెం టైం ఇవ్వాలి. నేను ఇక్కడ నుంచి ప్రస్తుతానికి లెగిసిపోతాను. వీడియో అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను గైస్. అప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ సెట్ అయ్యాక అప్పుడు వీడియో చూపిస్తాను, ఓకేనా? ఓకే ఓకే మేబీ నేను త్వరలో నా మాన్స్టెరా ఈ ప్లాంట్ని కింద పెట్టేస్తాను. నాకు ప్లేస్ సరిపోవట్లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ వీడికి ప్రాపర్ సన్లైట్ కూడా తగలట్లేదు, లీవ్స్ ఇలా విరిగిపోతున్నాయి. సో ఇది కరెక్ట్ కాదు. సో చూస్తాను, మీకు ఈ అప్డేట్స్ కూడా నేను త్వరలో ఇస్తా. ఓకే ఫస్ట్ వీటిని వదిలేద్దాం. సో ఒక చేతి నేను అలా కట్టాను అనమాట, ఒక చేతి వచ్చేయాలని. ఇవి బాగా ఫాస్ట్గా ఉంటాయి. నా అలిగేటర్ అయితే పట్టుకోలేదు ఫర్ ష్యూర్. నేను ఉండిపోయాను, 3 దిగిపోయి ఈడు ఉండిపోయాడు. $silver, జస్ట్ 1 inch ఇది. నువ్వు హంట్ చేయడానికి తేలేదు నేను, అది నువ్వు ఇటు యాక్టింగ్ చేస్తావు. ఈ మోటార్ రన్నింగ్లో ఉంది, పంచ
కొంచెం స్ట్రెస్ అవుతాయి, సెట్ అయిపోతాయి. ఆడు సెట్ అయిపోయాడు. ఇప్పుడు జస్ట్ కాసేపు వదిలేస్తే అన్ని కలిసి తిరగడం స్టార్ట్ చేసేస్తాయి. వాడు కూడా అట్లీస్ట్ పడుకోవట్లేదు. చాలు. నేను ఇట్లని డైమండ్ ఫిష్ ఎందుకు అంటాను తెలుసా? మామూలు పాకు కంటే అల్బినో పాకులు చూడండి ఇలాగా వైట్ స్కేల్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం ఏదైనా లైట్ సరైన చేసామంటే అది చాలా బాగా మెరుస్తుంది అనమాట. మీకు ఇప్పుడు కాదు, తర్వాత నేను చూపిస్తాను. చూసారా ఈ షైన్ కనిపిస్తుందా మీకు వీడియోలో? సో ఇలాగా ఫుల్ షైన్ అవుతుంది. సో నేను అందుకే ఇవి డైమండ్ పాకుస్ అంటూ ఉంటాను, అంటే డైమండ్ ఫిష్ అంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం ఇవి. చిన్నప్పుడు డైమండ్ ఫిష్ అనివ్వండి. కొంచెం సెట్ అవని. దరిద్రం ఏంటంటే పవర్ పోయింది ఈ టైంకి. బా అసలు నేను సెట్ అయిపోతే కంగారం లేదు. ఒరే నీకు తినడానికి రాలేదు, నేను అది తినక నువ్వు ఏదైనా నట్లు వేరే దగ్గర వేసుకోవాలి. మళ్ళీ వాడు ఏం చేయలేండి. హంట్ చేస్తాడు అంటే వాడు తీసేసి అందులో వేసేస్తాను. అక్వేరియం అయితే ఖాళీ ఉంది, లేదా ఆ అక్వేరియంలో కూడా నేను మౌలిస్తో వేసుకోగలను, ప్రాబ్లం లేదు. సో మనకి ఇష్యూ ఏమీ లేదు. ఇవి ఒకసారి సెట్ అయిపోతే ఇవి తిరిగిపోతాయి కదా, ఆ స్పీడ్గా అది పట్టుకోలేదు. ఇంకా చూద్దాం. పట్టేసుకున్నాడు. చూస్తే చూడకుండా పట్టేసాడు. అది ఎలాగో తినలేవు, అందులో పొట్ట నిండాగా ఉంది, నిన్నే తిన్నావు. ఓకే నేను రిస్క్ తీసుకోవట్లేదు. ఇట్లా తీసి నేను అందులో వేసేస్తున్నాను. ఆగండి. ఓకే గైస్, ఇవి అయితే సెటిల్ అయిపోయింది. నేను ఈ వీడియో ఒక 2-3 days తర్వాతే తీస్తున్నాను. ప్రశాంతంగా ఫీడింగ్ అన్నీ చేస్తుంది. మీకు ఫీడింగ్ కూడా ఇప్పుడు బాల్స్ వేసి చూపిస్తాను. ఫుడ్ బాల్స్ అవన్నీ అలా తింటున్నాయి చూపిస్తా. అండ్ మన సిల్వర్ డాలర్స్ బేసిక్గా నేను అందులో నుంచి తీస్తాను, ఎందుకంటే నాడు అటాక్ చేసేస్తున్నాడు. సో ఇందులో గోల్డ్ ఫిష్ ట్యాంక్లో వేస్తాను. చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇవి కూడా ప్రశాంతంగా తింటున్నాయి, మీరు చూస్తున్నారు. ఆల్ 4 సిల్వర్ డాలర్స్ కూడా బాగానే ఉన్నాయి ఇందులో. సో వీటికి కొంచెం ఫీడింగ్ చేద్దాం. ఫీడింగ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? సో లెట్స్ కంటిన్యూ. సో ఇవ్వండి న్యాచురల్ బాల్స్ ఇవి, అదే ఫుడ్ బాల్స్ వేస్తాను. అవి చూడండి ఎలా తింటాయి. ఆ 4 తింటే మిగతా ఇంకేవి తిన్నాక ట్రై చేసినా తినలేవు. అవ్వండి ఆ 2 కూడా ఫుల్ యాక్టివ్గా తినడం స్టార్ట్ చేస్తే ఫుల్. మా 2కంటే వీటికి ఫీడింగ్ బాల్స్, ఫుడ్ బాల్స్ ఇవన్నీ బాగా అలవాటు. సో మా వాటికి అయితే ఫిష్, ప్రాన్స్ ఇవి అలవాటు. ఈ 2కి కాదు కదా, కానీ ఈ 2 ఫుల్ హ్యాపీగా తింటున్నాయి. చాలా మ్యాసివ్ ఫిష్. థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ ద బ్యూటిఫుల్ ఫిషెస్. చాలా లవ్లీ తింటున్నాయి. ఓకే గైస్, సో లెట్స్ కంటిన్యూ. అవి ఇప్పుడు చూపిస్తాను మీకు. చూసారా హ్యాపీగా గోల్డ్ ఫిష్తో పాటు ఇవి కూడా తింటున్నాయి. ఒకటి అర్థమైంది ఏంటంటే గోల్డ్ ఫిష్తో పాటు మనం సిల్వర్ డాలర్స్ కూడా వేయచ్చు. ఏమి పిక్ చేయట్లేదు, ఏమి చేయట్లేదు, ప్రశాంతంగా తింటున్నాయి. సో ఎవరైనా గ్రూప్ స్కూలింగ్ ఫిష్ పెంచాలి గోల్డ్ ఫిష్తో అంటే ఐ రికమెండ్ సిల్వర్ డాలర్స్. ఎందుకని ఈ 2 ఫిష్లు మనం ప్లాంటెడ్లో యాడ్ చేయలేము, ప్లాంట్ చెడగొట్టేస్తుంది. సిల్వర్ డాలర్స్ మరీ దారుణం చెడగొడుతుంది. సో ఆనంద్ ప్లాంటెడ్ ట్యాంక్ చూశారు, ఫుల్ బోర్డు గుండుకు వచ్చింది 3 రోజుల్లో ఆడ ఇంట్లో లేకపోయేసరికి. అందుకే నెవర్ యాడ్ సిల్వర్ డాలర్స్ ఇన్ ద ప్లాంటెడ్ ట్యాంక్ గైస్. సో ఇవి కూడా హ్యాపీగా తింటున్నాయి. ఓకే గైస్, సో ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తాను నేను. సో అప్కమింగ్ వీడియోస్లో మన ఇక్కడ మీకు ఇలా చూపించాను చిన్నది, ఇది మన పెద్ద వర్క్స్ అవుతున్నాయి. సో బేసిక్గా అప్డేట్స్ అన్ని రాబోతున్నాయి త్వరలో. సో ఆ ట్యాంక్స్ లో కూడా ఏటేట్ వస్తాయి, మేబీ కొంచెం టైం పడుతుంది ఆ ట్యాంక్స్ లో విషయాలు, కానీ మీకు త్వరలో తెలిసిపోతుంది. ఓకేనా? సో ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.